ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జూపల్లి కృష్ణారావు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆర్ కల్చరల్ మినిస్టర్ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ రఘురామరాజు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఈవెంట్ కి జూపల్లి కృష్ణారావు మెయిన్ పాట పాడినప్పుడు రావటం సంతోషంగా ఉంది. కల్చర్ అంటే చాలా ఇష్టం అని తెలిసి ఆ పదవి తీసుకున్నారు ఆయన. ఎంతో మంది సింగర్స్ తో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎంతో మంది సింగర్స్ పైకి వచ్చారు. దానికి కారణం చిన్న చిన్న పిల్లలతో రామాచారి వాళ్ళ గాత్రానికి ప్రాణం పోసి అక్కడ పంపించబట్టే వాళ్ళ పాడుతా తీయగా అంత సక్సెస్ అయింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రామాచారితో జర్నీ చేశాను. నా 100వ సినిమా గంగోత్రితో మొదలుపెట్టి చిన్నపిల్లలతో పాడించడం, వాళ్ళందరూ వాళ్ళ టాప్ సింగర్స్ అయ్యారు. ఈ మధ్య అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని చెప్పి రామాచారి, వాసురావు, శ్రీలేఖ ఇట్లా అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో అన్నమయ్య పాటలు కొత్తగా చేయించి చాలా మంది పిల్లలతో పాడించామండి. అన్నమయ్య పాటలు పిల్లలు పాడుతూ ఉంటే ఎంతో పెద్ద హిట్ అయింది ఆ ప్రోగ్రాం. అన్నమయ్య 32,000 కీర్తనలు చేస్తే మా ఆధ్వర్యంలో 1000 కొత్త పాటలు చేయగలిగిన అందులో ఈ పిల్లలందరూ కూడా పాడారు. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎంతో మందిని ఇండస్ట్రీకి ఇస్తాడని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ముందుగా రఘురామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఎంతగానో అభిమానించే రామాచారి గారు. మొదటగా నేను సి నారాయణ రెడ్డి గారితో రవీంద్ర భారతిలో కలిశాను. ఆయన చిన్న వయసులో, అంటే నేను సుమలాగా చిన్నోన్నే. ఇంత గ్రాండ్ గా పిల్లలు పాడుతూ ఉంటే అసలు కళ్ళమట నీళ్ళు వచ్చినాయి. వారిని ఇంత గొప్ప వాళ్ళుగా చేసిన గురువు రామాచారి గారి గొప్పతనం. మీకు నా నమస్కారం సార్. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ సొంత స్థలం లేకుండా ఇంతమందిని, ఇంత గొప్ప కళాకారుల్ని తయారు చేశారని చెప్పి నాకు తెలిస్తే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ రోజే పెద్దలు కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కళలు ఎప్పుడూ ఆదరిస్తారు. వారిని మనం అభ్యర్థిద్దాం. అయ్యా కృష్ణారావు గారు, మీరు అభ్యర్థించాల్సిన అవసరం లేదు, మా బాధ్యత. చాలా చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న సంగీత యజ్ఞంలో ఒక చిన్న పుల్లలాగా ఉపయోగపడటానికి నేను అకాడమీకి ఒక 1 lakh చెక్ ఇస్తున్నాను సార్. నమస్కారం. ఈనాటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చిన్నారి పాటలు చూస్తే నిజంగా అద్భుతం. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. 25 సంవత్సరాల నుంచి వాళ్ళ నైపుణ్యాన్ని, ఒక సంగీతాన్ని పెంపొంచడంలో మీరు జీవితాన్ని అంకితం చేసి బదిలీపరిచేస్తున్న కాబట్టి నేను ప్రత్యేకంగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సంగీతం లేదంటే, సంగీతం లేనిదే జీవితానికి సార్థకత లేదు. ఎందుకంటే సంగీతం, సాహిత్యం, సినిమాలు, నాటకాలు, కళలు, రకరకాల ఇవన్నీ కలగలిపితేనే జీవితానికి అర్థం ఉంటుంది. సమాజాన్ని సంఘటితం చేయాలన్నా, సమాజంలో స్ఫూర్తి తీసుకురావాలంటే, సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఒక సంఘటిత శక్తి. ఆ శక్తి తేవడానికి కూడా సంగీతానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. తప్పకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100% ఈ కళల పట్ల అకాడమీ స్థాపించేటువంటి మీ యొక్క ఆర్గనైజేషన్కు తప్పకుండా 100% ఆ సహాయ సహకారాలు అన్ని రకాలు ఉంటుందని చెప్పని మళ్ళీ మనం ప్రత్యేకంగా కలిసి మాట్లాడుకుందామని. గ్రామాన ఇటువంటి సంగీత అకాడమీ వెలవాలి కాబట్టి దానికి మీరే ప్రేరణ, మీరే స్ఫూర్తి కాబట్టి తప్పకుండా మా సహాయ సహకారం ఉంటుందని చెప్పని అందిస్తూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా రఘురామరాజు గారికి, అలాగే జూపల్లి కృష్ణారావు గారికి చిరు సత్కారం.